ఇంకా అధికారం మీ దగ్గరే ఉన్న ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండా టీడీపీపై నిందలు వేయడం సరికాదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు జగ్గంపేట టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. జగ్గంపేట నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అవ్వాతాతలపై చిత్తశుద్ధి ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముందుగానే చేసేవారన్నారు. ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధిస్తున్నదని తెలిసి కూడా వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించారని ఆరోపించారు. వాలంటీర్లకు మేము వ్యతిరేకం కాదని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ బాధ్యత రహితంగా వ్యవహరించి 13,000 కోట్లు పెన్షన్ సొమ్ము, ఇతర సొమ్ములు ఇటీవల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారన్నారు. సీఎం జగన్తో సీఎస్ చేతులు కలిపారని, అతనిపై చర్యలు తీసుకోవాలని నెహ్రూ డిమాండ్ చేశారు. గతంలో ఏ విధంగా ఇచ్చారో అదే తరహాలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు ఇంటింటికి వెళ్లి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి నెల నుండే 4,000 పెన్షన్ ఇస్తామని జ్యోతుల నెహ్రూ అన్నారు. మొదలెట్టినటువంటి నువ్వు ఈ పెన్షన్ ఈవేళ మబ్బులో పెట్టి మళ్ళీ తిరిగి రాజకీయాల్లో రాణించాలని చూస్తున్నావు. అది నీ సిద్ధంగా ఉన్నారు నేను ఇంటికి పంపేయడానికి అని చెప్పి తీవ్రంగా ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపణ చేస్తుందో తెలుగుదేశం మీద పెన్షన్ విషయంలో దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ మరొకసారి సెలవు తీసుకుంటాం. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాడా, రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడా? నెంబర్ 1 అంటే చాలా గొప్ప. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి, అడు లేదు శూన్యం లేదు, అప్పుడే ఇడు సోమాలేమో అని చెప్పి డోంట్ కేర్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నీకు పార్టీలు కాదు కదా, నువ్వు నర్సు ఎంపీగా పోటీ చేసావు. అప్పటికి నువ్వు మంత్రులు కాంగ్రెస్ పార్టీలో. నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అంతే కదా, 2014లో నేను మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారంతో పోటీ చేశాను. పార్టీ అభ్యర్థిగానే పోటీ చేశాను. ఆ వేళ నీ స్థితి ఏంటి? నియోజకవర్గంలో